తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. సనాతన ధర్మం నిత్య జీవితంలో మనం ప్రతిసారి పాటించే చాలా చిన్నదైన ధర్మ సూక్ష్మాలతో పాటు మోక్షం లాంటి చాలా విస్తృతమైన అంశాలన్నీ కూడా ఉంటాయి. వాటన్నింటినీ సమయం దొరికినప్పుడల్లా అసలు సమయాన్ని దొరికించుకొని మరీ ప్రేక్షకులకు తెలియజేస్తూ 4 గోడల మధ్య తరగతి గదిలో కూడా విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తూ ఇలా వృత్తి ప్రవృత్తి కూడా జ్ఞానాన్ని పంచడమే ధ్యేయంగా ఉన్నటువంటి ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారి వాళ్ళ మనతో పాటు ఉన్నారు. గురువుగారితో అనేక అంశాలు మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు చాలా సంతోషంగా ఉంది మీరు ఇవాళ ఇక్కడ ఉండడం. మాకు మీ నుంచి సముద్రంకి దోసెడు నీళ్ళతో వెళ్ళినట్టుగా ఉంటుంది మాకు 1-2 గంటలు. అంటే మీతో ఈ జర్నీ చాలా సుదీర్ఘంగా కొనసాగాలని ముందుగా కోరుకుంటున్నాం మేము. గురువుగారు మీరు ఒక మాట ఎప్పుడూ చెప్తారు, దేవాలయాలకు ఒక్కసారి వెళ్తే ఆ దేవాలయం మళ్ళీ వెళ్ళొద్దు అనేది మీరు చెప్తారు. కానీ కొంతమంది ఒక దేవాలయానికి వాళ్ళు కరెక్ట్ అయి ఉంటే పదే ఆ దేవాలయానికి వెళ్తూ ఉంటారు. మీరు ఆ మాట పదే అనేక వేదికల్లో అనేక సందర్భాల్లో చెప్పడానికి ఏమైనా కారణం ఉందా? శ్రీరామ జయం. అమ్మ, దేవుడు నీలోనే ఉన్నాడు. మిర్రర్ ఇమాజినేషన్ అని చెప్తుంది ఫిజిక్స్. మిర్రర్ ఇమేజెస్లో చూడాలి. చాలా వేదాంతం అండి, అంత మాకు కాదు. మేము తిరుపతికి పోతేనే మనుషులం అవుతాం. తిరుపతికి వెళ్ళిన తర్వాత స్వామిని ఒక్కసారి చూశారు. కన్నులారా పదపద్మముల నుండి పాయదునా దృష్టి. చూసాం, మొత్తం చూసాం, అయిపోయింది. కళ్ళు మూసుకుంటే మళ్ళీ స్వామి మన మనసులో కనపడాలి. మనం బయట కూర్చుని ఒక శ్లోకం చెప్పుకుంటూ ఉంటాం. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతేత వసాయుజ్యం దేహిమే పరమేశ్వర. తండ్రి చూశారు, సంతోషం, ఈ జన్మకి అయిపోయింది, వెళ్ళిపోవాలి. మళ్ళీ రావడం అంటే ఆ స్వామిని దర్శించడం కోసం వచ్చే ఇతరుల అవకాశాలను మీరు కొల్లగొట్టినట్టు. ఓకే, ఇతరులు రావాలి కదా, రాకుండా మీరే మళ్ళీ వెళుతున్నారు కదా, అది పాపం. వారి అవకాశాన్ని మీరు కొట్టేశారు. కానీ మొక్కుకుంటారు కదా, ఈసారి తిరుపతికి వెళ్తే నాకు ఉద్యోగం వచ్చింది, నెక్స్ట్ టైం స్వామి నాకు పెళ్ళి అయితే మళ్ళీ వస్తా. వెంకటేశ్వర స్వామి వారికి ఇదే పనే, నీకు ఉద్యోగం ఇవ్వడమే ఆయన పనే. నేను నమ్మానండి, నాకు ఉద్యోగం ఇవ్వడం కోసమే వెంకటేశ్వర స్వామి వారు ఆకాశంలోంచి భూమి మీద నడుచుకుంటూ వచ్చాడు. మీ మనసులో ఉన్నాడు, మీ ఇంట్లో ఉన్నాడు, మీ చేతికి ఉంగరంలో ఉన్నాడు, చిక్కడపల్లిలో ఉన్నాడు. ప్రతిసారి తిరుమలకి వెళ్ళి ఆ స్వామిని బెదిరించడం కంటే, భయపెట్టడం కంటే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అంటారు దీన్ని. నీ కుమారుడు, నీ కుమార్తె నువ్వు ఇవ్వకపోతే ఈ డబ్బా, ఈ గిన్నె కింద పడేస్తాను చూడు అని బెదిరించినట్లు. దేవుడితో మనం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయొద్దు. చేస్తున్నారు, ఎందుకని? షార్ట్కట్ మెథడ్స్. తర్వాత భక్తి అనేది మోస్ట్ సేలబుల్ ప్రోడక్ట్గా మారింది ఈ రోజుల్లో. ద బెస్ట్ వే టు ఎర్న్ మనీ భక్తి. సంవత్సరకాలం ఉంటాయి పండుగలు, సంవత్సరకాలం ఉంటాయి దీక్షలు, సంవత్సరకాలం ఉంటాయి పూజా పునస్కారాలు, సంవత్సరకాలం ఉంటాయి ఆలయాలు, సంవత్సరకాలం ఉంటాయి ఏదో ఒక వ్రతాలు, నోములు, పూజలు, సందర్భాలు. దేర్ఫోర్ భగవంతుడిని మనం పూజించినట్లుగా పక్క వాళ్ళకి చెప్పుకుంటే అది నాకొక కీర్తి. అవును. రిమోట్ ఏరియాలో ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ ఓనర్ ఆ ప్రాంతంను డెవలప్ చేయాలి అంటే ముందుగా ఒక వెంకటేశ్వర ఆలయం కట్టాలి. ఆ మధ్యకాలంలో 90s 2000sలో సాయిబాబా ఆలయం కూడా కట్టేవాళ్ళు, జనాలు వస్తారు అని చెప్పి. ఒక వేవ్ పోతూ ఉంటుంది కాబట్టి. అలాగే ఒక శివాలయం కడితే డెవలప్మెంట్ ఉండదేమో, దుర్గ ఆలయం కడదాం. లేటెస్ట్ సేలబుల్ ప్రోడక్ట్ ఇన్ ద మార్కెట్ ఆషాఢ మాసానికి సంబంధించి ఈ కొత్తగా ఏర్పడినటువంటి వారాహి అమ్మవారి ఆలయాలు, దశమహావిద్యలు, బగళాముఖి ఆలయాలు, ఇవన్నీ రహస్యమైనవి, అతి గోప్యమైనవి, గుప్త నవరాత్రులతో పేరు పొందినవి, సాధకులకు మాత్రమే తెలిసేవి. కానీ ఎందుకు క్షణకాలంలో మీ కోరికలన్నీ నెరవేర్చేదేవి అన్న పేరిట ఒక ఆలయంలో అమ్మవారి పేరే క్షణ అన్న పేరుతో పెట్టారు, నిమిషాంబికాదేవి అన్న పేరిట. ఆ కూకుడుపల్లిలోనో ఎక్కడోనో ఉంది ఆలయం, నిమిషాంబికాదేవి. మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి చాలు, నిమిషంలో మీకు ఎవరిగా నెరవేరుతుంది. నిజంగా నెరవేరుతుందా అంటూ లక్షల మంది పోటెత్తారు. తర్వాత కొంతమందికి మీ ఈ సోషల్ మీడియా కారణంగా ఏమిటో మేము పోయాం కానీ ఏమీ లేదు. నిమిషంలో అమ్మవారు వింటుంది. మీరు మీ కోరిక తీరిన తర్వాత మళ్ళీ దర్శనం చేసుకోవాలి. లేదా ఈ మధ్యలో 30 సార్లు దర్శనం చేసుకుంటే అమ్మవారికి దృష్టి ఏర్పడుతుంది. 60 సార్లు ఏర్పాటు చేసుకుంటే అది నిమిషం అవుతుంది. సెకండ్కి ఒకసారి చొప్పున 60 సార్లు దర్శనం చేసుకోవాలి.
అంటూ ఆ గుడిని, ఆ గుడిలో ఉండే అమ్మవారిని ప్రచారం చేసేటటువంటి వాలంటీర్లు ఈ వీడియోలు పెట్టారు. ఓహో. ఇవన్నీ మీరు చూడొచ్చు, వెరిఫై చేసుకుంటే అన్నీ దొరుకుతాయి. ఈ రోజుల్లో ChatGPT అన్నీ చెప్తుంది. నిమిషాంబికాదేవి మనమే చేస్తున్నాం కదా. మన మనసు, తల్లి తండ్రి కంటే మించిన గొప్ప దేవుళ్ళు ప్రపంచంలో ఉన్నారా? శివుడు పార్వతి వీళ్ళు కదా, లక్ష్మీనారాయణులు వీళ్ళు కదా. ఈ జ్ఞానాన్ని మనకు వేదం బోధించింది, ధర్మం బోధించింది, శాసనం బోధించింది. ఏతదను శాసనం ఏవముపాసితవ్యం. మనం వినట్లేదు అంతే. ధన్యవాదాలు గురుగారు. శ్రీరామ జయం.